కరీంనగర్ సిరి జ్యువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జ్యువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం, బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవం. కరీంనగర్లో 8వ వార్షికోత్సవ సందర్భంగా కరీంనగర్లోని మార్కెట్ రోడ్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. 2018లో మొదలైనటువంటి ఈ బ్రహ్మోత్సవం దిగ్విజయంగా కొనసాగుతూ 7 వసంతాలు దాటుకొని 8వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా అటు నాయకులు కావచ్చు, అదేవిధంగా అధికారులు కరీంనగర్లోని మార్కెట్ రోడ్లో ఈ ఆలయాన్ని సుందరంగా అలంకరించడం జరిగింది. ఈ ఆలయానికి చాలా ప్రతిష్ట ఉంది. 150 ఏళ్ల చరిత్ర గల ఈ ఆలయంలో 2018 నుండి మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి. అప్పటి నుండి కూడా ఈ బ్రహ్మోత్సవాలకి తండోపతండాలుగా చాలా మంది భక్తులు వస్తుంటారు. కొన్ని ఓన్లీ కరీంనగర్ నగరమే కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది వెంకటేశ్వర స్వామి భక్తులు వేలాదిగా తరలి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం తీసుకొని ఆ స్వామి కృపకు పాత్రలు అవుతారు. అసలు లోపలికి వెళ్దాం. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవం రావడంతో అధికారులు, నాయకులు ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ సౌకర్యం కావచ్చు, అదేవిధంగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పోలీసు బృందాలకు ఏర్పడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. అసలు ఈ ఆలయం యొక్క ప్రతిష్ట ఏంటి, ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు జరుపుతున్నారు, అయితే ఈ బ్రహ్మోత్సవాలు అంతా కూడా 10 రోజులు జరుగుతుంది దిగ్విజయంగా. అయితే ఈ 10 రోజులు కూడా రోజుకొక సేవ ఉంటుంది. 10 రోజులకు బ్రహ్మోత్సవం మొదలైనటువంటి మొదటి రోజు నుండి ఫస్ట్ నుండి మొదలుకుంటే 10th డే వరకు కూడా ప్రతి రోజు కూడా దేవుడికి ఒక సేవ చేస్తూ ఉంటారు. ఏ సేవ చేస్తుంటారు, ఎందుకు చేస్తుంటారు, ఎంతమంది భక్తులు వస్తుంటారు, దీనికి ఉన్నటువంటి ప్రతిష్ట ఏంటి అనే విషయాన్ని కూడా మనం అనుకుందాం. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాలకి ఒక గరుడ పక్షి వస్తుందట. ప్రతి ఏటా కూడా గరుడ పక్షి ఈ బ్రహ్మోత్సవంలో వచ్చి అందరికీ, భక్తులందరికీ కూడా అది కనిపిస్తుందట. అసలు ఆ గరుడ పక్షి ఎందుకు వస్తుంది అన్ని విషయాలు కూడా మనం అనుకుందాం. సో లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాం రండి. సో నేను లోపలికి వచ్చాను. లోపల రాగానే మనకు ఒక ఆధ్యాత్మికమైన కళను సంతరించుకుంది ఈ ప్రాంగణం అంతా కూడా. మనకు ఎంట్రన్స్ రాగానే మనకంతా కూడా పోలీసులు అంతా కనిపిస్తున్నారు. ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారు అన్ని కూడా చూసుకుంటూ ఉంటున్నారు. మనకి ఎంట్రన్స్ రాగానే వాళ్ళు కనిపిస్తున్నారు. అయితే లోపల రాగానే కూడా మనకి ఇక్కడ అంతా కూడా గ్రీనరీ ఏర్పడింది. మొత్తం కింద గ్రీన్ మ్యాట్తో అందరికీ వచ్చే భక్తులకు చాలా అంటే వెల్కమ్ చెప్తూ లోపలికి భక్తులందరికీ కూడా స్వాగతం చెప్తున్నటువంటి ఈ గ్రీన్ మ్యాట్, అదేవిధంగా చాలా మంది భక్తులు ఇప్పటికే రావడం జరిగింది. ఈ రోజు 5వ రోజు మీరు చూసుకోవచ్చు. అయితే ఈ బ్రహ్మోత్సవాలు రావడంతో చాలా మంది మహిళలు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి దేవుడికి సేవ చేస్తుంటారు. సో ఈ దేవుడికి సేవ చేస్తే తమకు అన్ని సౌభాగ్యాలు కలుగుతాయి, తమకు అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో చాలా మంది మహిళలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ వచ్చి స్వామివారి సేవలో వారి కృపకు పాత్రలు అవుతుంటారు. మీరు అందరూ చూసుకోవచ్చు. వీళ్ళందరూ కూడా సేవకులు. ప్రతి రోజు చాలా మంది 10ల సంఖ్యలో వచ్చి ఇక్కడ దేవుడి కృపకు సేవ చేస్తుంటారు. వచ్చే భక్తులకు సౌకర్యం అన్ని కలిగించేలా వాళ్ళు ఏర్పాటు చూస్తుంటారు.
బ్రహ్మోత్సవం మొదలై ఈ రోజు 5వ రోజు ఫిబ్రవరి 6వ తేదీ ఈరోజు కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది మన బ్రహ్మోత్సవాల్లో. మీరు చూసుకోవచ్చు అంగరంగ వైభవంగా వేద పండితుల నడమ ఆ దేవుడికి ఆ బ్రహ్మాండ నాయకుడి యొక్క వాహన సేవ ఎంత అట్టహాసంగా నిర్వహిస్తున్నారో చూసుకోవచ్చు. వేలాదిగా భక్తులు తరలి వచ్చి ఆ బ్రహ్మాండ నాయకుడి దర్శనం చేసుకొని ఆ స్వామివారి సేవకు కృపలవుతున్నారు. కల్పవృక్ష వాహన సేవ ఊరేగింపు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మన ముందు నుండే ఈ ప్రాంతం కూడా వెళ్తూ తిరుగుతూ ఆలయం చుట్టూరా తిరుగుతుంటుంది. అయితే ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత ఏంటంటే తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఈ 10 రోజులు కూడా ఈ కరీంనగర్లోని ఈ బ్రహ్మోత్సవాలకు ఈ కరీంనగర్లో ఉంటాడన్నది చాలా మంది భక్తుల నమ్మకం. అందుకే చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మీరు చూసుకోవచ్చు కల్పవృక్ష వాహన సేవ కన్నుల పండుగ జరుగుతుంది. అంగరంగ వైభవంగా అట్టహాసంగా వేద పండితుల నడుమ ఈ కల్పవృక్ష వాహన సేవను తీసుకెళ్తూ అందరూ భక్తులు ఆ వాహనాన్ని తాకితే చాలు మాకు పుణ్యం కలుగుతుందనే ఉద్దేశంతో ఎంత గ్రాండ్ గా తీసుకెళ్తున్నారు చూడండి. వెనకాల చూడండి ఎంతమంది మహిళలు భక్తులు ఆ వాహన సేవ ఆ వెనకాల పరిగెడుతున్నారు. మాకు మోక్షం వస్తుంది, మాకు పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో చాలా మంది భక్తులు కూడా వస్తున్న సందర్భం. పది రోజులు అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో రోజు ఇక్కడ ఆధ్యాత్మిక అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఉదయం సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ఇక్కడ సందర్శించుకుంటుంది. మీరు చూసుకోవచ్చు విజువల్స్ లో చాలా మంది భక్తులు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపడుతూ ఉంటారు. మంచి మంచి పాటలు పాడుతూ కచేరీ చేస్తూ ఇక్కడ తమ దేవుడి దగ్గర తమ సేవ చేస్తుంటారు. అదేవిధంగా రాత్రి సమయంలో సాంస్కృతిక కార్యకలాపాలు చేస్తుంటారు. అటు కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు చాలా మంది కూడా కళాకారులు వస్తుంటారు. సినీ కళాకారులు మామూలుగా జానపద కళాకారులు వచ్చి తమ ఈ దేవుని దగ్గర సేవ తీసుకుని వెళ్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అయితే ఎలా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదే విధంగా మన కరీంనగర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకి రెగ్యులర్ గా వచ్చే భక్తులతో మనం మాట్లాడిస్తున్నాం. ప్రస్తుతం మనతోని నాగరాజు అనే భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు కూడా ప్రతి ఏటా ఇక్కడికి బ్రహ్మోత్సవాలకు వచ్చి హాజరవుతుంటాడు. ఏదో ఒక దేవుడికి సేవ చేస్తూ ఉంటాడు. ఒకసారి మాట్లాడదాం ఎలా జరుగుతున్నాయి. చెప్పండి అన్న, ఇలా జరుగుతుంది బ్రహ్మోత్సవాలు ఈసారి కూడా? ఈ సంవత్సరం అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే 10 రోజులుగా బ్రహ్మోత్సవాలు ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే అత్యంత వైభవంగా కొన్ని లక్షల మందితో ప్రతిరోజు నిత్యము అన్నదానము, ప్రతి మార్నింగ్ ఉదయము అల్పాహారము, అన్నదానము, సాయంత్రము అన్ని రకరకాల కార్యక్రమాలతో కరీంనగర్ ఉన్న భక్త జనాలందరూ కూడా ఒక కన్నుల పండుగలాగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే తిరుమల తిరుపతి వారు ప్రత్యేకంగా ఇక్కడికి దిగివచ్చారా అనే లక్ష్మీ సమేత తిరుపతి వారు ఇక్కడికి వచ్చారా అనే భావనతో కరీంనగర్ అంతా కలకలలాడుతుంది. నిజంగా ఇది మన కరీంనగర్లో పుట్టడం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇక్కడ ఇంతమంది భక్తులు కొన్ని వేలాదిగా వస్తుంటారు. కరీంనగర్ నగరం కాకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా మంది వస్తుంటారు. ఏర్పాట్లు ఎలా చేశారు భక్తులకు? ఏర్పాట్లు కూడా చాలా బాగా ఉన్నాయి. ఇప్పటివరకు కూడా అసలు ఏ ఇబ్బంది, చిన్న గుండు పిన్ని కూడా ఒకరికి కూర్చుకున్నది అనే లేకుండా, అంటే అంత ప్రశాంతంగా ఎవరికి ఏ లోటుపాటు లేకుండా ఆ భగవంతుడే చేస్తున్నాడంత అందంగా ఉంటుంది. నిజంగా దీన్ని చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే మనం చిన్న కార్యక్రమం చేస్తేనే ఎంతో ఆటంకం జరుగుతుంది, ఎలాంటి ఆటంకం జరగకుండా అత్యంత వైభవంగా జరుగుతుంది. నిజంగా దైవ అనుగ్రహం ఉందని చెప్పుకోవచ్చు. భక్తులు ఎంతమంది వస్తుంటారు సుమారు? దాదాపు ప్రతిరోజు కూడా 5 నుండి 10,000 మంది వరకు వస్తుంటారు. కళ్యాణం రోజు అత్యంత వైభవంగా జరుగుతుంది. నిజంగా ఒక కన్నుల పండుగ అని చెప్పొచ్చు. సో ఈ బ్రహ్మోత్సవాలకి రావడానికి మనకు 2 ప్రధాన ముఖద్వారాలు ఉన్నాయి. ఇందాక మనం ఎంట్రన్స్ లో ఉన్నటువంటి అదొక ద్వారం, అది వచ్చేసి
మన వన్ టౌన్ స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఇది కూడా ఒక ముఖద్వారం. ఇది వచ్చేసి మనకు జైల్ రోడ్ ఉంటుంది. ఆ జైల్ రోడ్ నుండి వస్తే కూడా మనం డైరెక్ట్ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. సో మొత్తానికి ఈ 2 ముఖద్వారాలు ఉంటాయి. ఇక్కడ కొంతమంది ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా హాజరవుతూ ఆ దేవుడి కృపకు పాత్రలు అవుతారు. అలాంటి భక్తులు ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇక్కడ బ్రహ్మోత్సవాలు అనగానే ఎలా జరుగుతాయి? చాలా మంది కూడా కరీంనగర్ కాకుండా చుట్టుపక్కల నుండి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారంట. అసలు ఏంటి ఈ ప్రత్యేకత? ఏంటంటే కరీంనగర్ పూర్వజన్మలైనటువంటి బంధం, కరీంనగర్ జిల్లా చేసినటువంటి కరీంనగర్ జిల్లా ప్రజలు చేసినటువంటి పుణ్యఫలం సాక్షాత్తు చూస్తుంటే ఇక్కడ ఇది బ్రహ్మోత్సవం కాదు. తిరుమల కొండలో ఎట్లయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అంతకంటే అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమం కరీంనగర్ సిటీలో కొలువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరగడం మా పద్మశాలి పూర్వీకులు అలివేలు మంగమ్మ పద్మావతి తిరుచాలలో కొలువైనటువంటి అలివేలు మంగమ్మ పద్మావతికి పట్టు వస్త్రాలు సమర్పించిన మానవాయితీ ఈ రోజు మార్కండేయుని సాక్షిగా పెద్ద ఎత్తున పద్మశాలి కుల బాంధవులు తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున కొన్ని వేలాది మందికి ఈ రోజు భోజనాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూస్తుంటే తిరుమల కొండలో అయితే బ్రహ్మోత్సవాలు ఎట్లా జరుగుతాయి, అంగరంగ వైభవం జరుగుతుంది. ప్రశాంతంగా రేపు శ్రీదేవి భూదేవి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ శ్రీమతి పమేలా సత్పతి ఐఏఎస్ గారి నేతృత్వంలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు తరలిరాబోతున్నారు. ఇది మన పూర్వ చరిత్ర. కరీంనగర్ కన్వీనర్ లో ఇంకా రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయని కోరుకుంటున్నాను. జై వాసవి జై వాగ్దేవి. మేము వాసవి వనితా క్లబ్ వాగ్దేవి గ్రూప్ నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి అన్ని రకాలతో మేము బియ్యం అనేది తీసుకురావడం జరిగింది. మా మహిళలందరూ ఎంతో ఆసక్తిగా సకినాలు, బూరెలు, అరిసెలు అన్ని రకాలుగా పసుపు కుంకుమలతో బియ్యాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. మా వాగ్దేవి క్లబ్ నుంచి మాకు ఈ అవకాశం కల్పించినందుకు ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు. మేము వాసవి వాగ్దేవి క్లబ్ నుండి వచ్చామండి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మేము అమ్మవారికి సార తీసుకురావడం జరిగింది. అన్ని రకాల పువ్వులు, పండ్లు, రకాల పిండి వంటలతోని బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారికి సారే సమర్పించడం జరిగింది. ఇట్లాంటి అవకాశం మా గ్రూప్కి వచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి. జై వాసవి. ఇది 8వ సంవత్సరం బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో జరగడం. ఇది వాగ్దేవి వనితా క్లబ్ నుండి మేము సారే తీసుకొచ్చినామండి. ఇంకా అన్ని లడ్డూలు, గరిజెలు, సకినాలు, పూలు, పండ్లు, బట్టలు, బియ్యము అన్ని మా వాగ్దేవి క్లబ్ నుండి సేవా కార్యక్రమంలో భాగంగా మేము ఆధ్యాత్మికంగా కానీ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నామండి. అందుకొరకు మన బ్రహ్మోత్సవాలల్లో కూడా సారె సమర్పించడం జరిగింది. మాకు బ్రహ్మోత్సవాల భాగంగా మాకు సారె తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన ఆలయ కమిటీకి నమస్కారములు. మేము మా వాగ్దేవి గ్రూప్ నుంచి సారే, బియ్యము, బట్టలు, స్వామివారికి బట్టలు, సకినాలు, గాజులు, అన్ని బియ్యం అన్ని తీసుకొచ్చాము. మా ఈ అవకాశం ఇచ్చిన స్వామివారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. కరీంనగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఆలయ కమిటీ ప్రతి ఒక్కటి అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉన్నాయి. అందరికీ బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు. వేల సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ఇక్కడ రోజు కూడా ఈ 10 రోజుల పాటు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు ఇక్కడ ఉన్న నిర్వాహకులంతా కూడా. అయితే ఈ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోవాలంటే, భాగస్వామ్యం కావాలంటే ఆ అన్నదాన కార్యక్రమానికి విరాళం కూడా ఇవ్వవచ్చు. ఇదంతా కూడా కౌంటర్లు. అంటే ఎవరైనా దేవుడి కృపకు పాత్రలు అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఈ అన్నదాన సేవకు మనం ఆ అన్నదాన కార్యక్రమంలో భాగస్వామ్యం కావచ్చు. సో చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి తమ భక్తిని చాటుకుంటారు. ఇక్కడ జరిగేటువంటి చాలా సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతుంటారు. ఇక్కడ ప్రతిరోజు భక్తులు వేలాది మంది కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు, ప్రసాదాలు ఇస్తుంటారు.
ఆలయం యొక్క ప్రతిష్ట ఏంటి, అసలు ఈ బ్రహ్మోత్సవాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ప్రతి ఏటా ఎలా నిర్వహిస్తారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. స్వామి చెప్పండి, ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా ఎలా జరుగుతాయి, అసలు ఎందుకు మొదలైంది, ఎప్పుడు మొదలైంది? ఈ యొక్క బ్రహ్మోత్సవాలు గత 8 సంవత్సరాల నుంచి మొదటి చక్ర మాగయ్య గారి ఆధ్వర్యంలో కుటుంబంగా గంగుల కమలాకర్ యొక్క ఆధ్వర్యంలో జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి పొన్నం ప్రభాకర్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అధ్యయనోత్సవం మొదలు శోభయాత్రతో అంతమవుతుంది. మొదలు ఈ యొక్క బ్రహ్మోత్సవాలు షష్ఠి 4వ తారీఖు నాడు షష్ఠి నాడు అంకురార్పణము గౌరీశంకర్ దేవాలయం పుట్టమని తీసుకురాబోతుంది. దాంతో మొదలవుతుంది. ఈ మొదలవుతుంది తర్వాత రెండో రోజు ఏదైతే ఉన్నదో ఉదయం సూర్యప్రభ వాహనము, సాయంత్రం చంద్రప్రభ వాహనంతో జరుగుతుంది. తర్వాత ఈరోజు 5, 6, 2 గురువారం నాడు నవమి నాడు కల్పవృక్ష వాహనము, తర్వాత పద్మశాలి సాయంత్రము అశ్వవాహనంపై మన శ్రీ వెంకటేశ్వర స్వామి గజవాహనంతో అమ్మవారు వచ్చి రేపు ఉదయం 12 గంటలకు కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఇంకా తెల్లారి కళ్యాణోత్సవం తర్వాత గరట సేవ జరుగుతున్నది. 8వ తారీఖు నాడు ఏకాదశి నాడు ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 8 గంటలకు అన్నకూటోత్సవము, తిరుపతి దేవస్థానం వేద పంతులతో నిత్యం జరగబడును. సాయంత్రం సింహవాహనం జరుగును. తర్వాత సాయంత్రం 6 గంటలకు హనుమత్ వాహనం జరుగును. తర్వాత 9/2/1925 ద్వాదశి నాడు మహాపూర్ణావతి వసంతోత్సవం, చక్రస్నానము మరియు సాయంత్రం పుష్పయాగంతో అంత పూర్తి అవుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు ఈ యొక్క చక్రం శ్రీనివాస చక్రం గంగాధర్ యొక్క వ్యవస్థాపక చైర్మన్ మరియు కందుల సుధాకర్ కార్యనిర్వహణ ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ యొక్క పూర్తి సహకారంతో ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామి, చాలా మంది భక్తులు ఏమని నమ్ముతారంటే సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి అక్కడ కొండ దిగి కరీంనగర్కి వస్తారంటే భక్తులు నమ్ముతుంటారు. నిజమేనా ఇది? నిజమా? ఎందుకంటే దీంట్లో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి నమ్ముకున్నట్టయితే ప్రతి కోరికలు నిలబడతాయి. ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో తిరుపతి తర్వాత జరిగేటి అంటే సిరిసిల్లతో కరీంనగర్ వేమరాడ ఈ యొక్క వెంకటేశ్వర దేవాలయంలో వాహనం సేవతో సహా అన్ని అత్యంత వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాలు. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా ఒక గరుడ పక్షి వస్తుందంట స్వామి. అసలు ఏంటి ఆ గరుడ పక్షి, ఎందుకు వస్తుంది, దాని సారాంశం ఏంటి? గరుడ పక్షి యొక్క స్వామివారి యొక్క అనుగ్రహం కొరకు ప్రత్యేక పర్యవేక్షణ కొరకు గరుడ పక్షి వస్తుంది. ఈ సంవత్సరం మొదటి 2 సంవత్సరాలు, ఈ సంవత్సరం కూడా అటు నైరుతికి వాలిపోయింది. అది నేను చూశాను అంతే. ఎంతమంది భక్తులు వస్తారు ఇక్కడికి మొత్తం ఓవరాల్ గా? ఏం లేకున్నా ఈ యొక్క రేపు కళ్యాణోత్సవానికి 20,000 నుంచి 30,000 మధ్యలో రాగలుగుతారు. రోజు 2,000, 3,000. ఈ లాస్ట్ శనివారం, ఆదివారం, ఆదివారం, శుక్ర, శని, ఆది ఈ యొక్క 3 రోజులు కనీసం రోజు ఒక 10,000 కన్నా ఎక్కువ జనాలు రాగలుగుతారు. అంటే ఓవరాల్ గా 10 రోజులు మాత్రం ఒక లక్షల మంది అయితే నిలుతారు భక్తులు. లక్షల మంది ఇదైతే లక్షల మంది అయితే ఖచ్చితంగా వస్తారు. ఈ ఓవరాల్ గా 1,00,000 పైన వస్తారు, 1,00,000 తక్కువ అయితే కాదు. కరీంనగర్ జిల్లాలో అత్యంత వైభవంగా జరిగే నడి ఒడ్డున్న వెంకటేశ్వర దేవాలయం మొట్టమొదటి దేవాలయం, ఈ తర్వాత గౌరీశంకర్ దేవాలయం. ఇది ఒక దాదాపు 250 సంవత్సరాల నుంచి ఉన్న దేవాలయం కనుక ఇదకి ఏం లేకుండా ఇది ఈ యొక్క వెంకటేశ్వర దయ వల్ల అప్పుడున్న ఎలగందుల తహసీల్దార్ ఉంటాయి, ఆ యొక్క అతనికి సంతానం లేకుండా సంతానం అయినందువల్ల అతను పూర్వకాలం గుడి కట్టించారు. అది మన యొక్క ఆగమం ప్రకారం గుడి కట్టారు. కానీ కమాలు మాత్రం వాళ్ళు ముస్లిం కర్మాలు లేకుండా మసీదులకి వెళ్ళి అలా ఉంటాయి. ఇప్పుడు 94లో మన చక్రమాగారి యొక్క ఆధ్వర్యంలో ఏంటంటే రీమాడిఫికేషన్ అయింది, పునర్నిర్మాణం జరిగింది. అప్పుడు ఏంటంటే ద్వయస్తంభ చక్ర ప్రతిష్ట మరియు నవగ్రహాలు, తర్వాత నైరుతి యొక్క మూల నివారణకి గణపతి ప్రతిష్ట జరిగింది 94లో పునర్నిర్మాణం. చూశారు కదా, 10 రోజుల పాటుగా అంగరంగ వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల విశిష్టత ప్రతిష్టత మనం తెలుసుకుని ఉన్నాము. చాలా మంది కూడా ఇక్కడ భక్తులు వచ్చే మా కోరికలు కోరుకుంటే ఆ దేవుడు అంతా కూడా వారికి ఆశీస్సులు అందిస్తానట్టుగా ఇక్కడ చాలా మంది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఏదైతే ఈ బ్రహ్మోత్సవాలు ఉన్నాయో సాక్షాత్తు ఆ 7 కొండల పైన ఉన్నటువంటి ఆ వెంకన్న సాక్షాత్తుగా కొండ దిగి ఈ కరీంనగర్కి వస్తున్నట్టుగా చాలా మంది భక్తులు విశ్వసిస్తుంటారు. సో అందుకే ఈ బ్రహ్మోత్సవాలకు అంత ప్రత్యేకత ఉంది, అంత విశిష్టత ఉంది. ఇంకెందుకు ఆలస్యం,
తిరుపతి వెళ్దామని చెప్పేసి అనుకొని వెళ్ళని వాళ్ళు ఉంటే ఈ బ్రహ్మోత్సవాల్లో వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుంటే ఆ సాక్షాత్తు కొండ మీద ఉన్నటువంటి వెంకన్నను మనం దర్శనం చేసుకున్నట్టే. మరి పర్సన్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ నుండి.